వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్లో ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకుంది. అందులో మేమందరం కూడా పాల్గొన్నాం. ఈ రాష్ట్రంలో భూ కేటాయింపులు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూ పందేరాలు తక్కువ ధరకే కారు చౌకగా ఏ రకంగా ప్రజలకి మీరు సమాధానం చెప్తారు? విజయవాడ నగరంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి 4 ఎకరాల 15 సెంట్లని మీకు కావలసినటువంటి కంపెనీకి చిన్న కండిషన్స్ పెట్టి, అంటే 3 సంవత్సరాల దాకా దాన్ని డబ్బులు కట్టక్కర్లేదంట. 3,30,000 చదరపు అడుగులు అమ్ముకోవచ్చు అంటే విశాఖపట్నంలో. ఇలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి ప్రభుత్వ భూమిని దారాదత్తం చేస్తా ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తాం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జీవోలు రద్దు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తాం. భూ కేటాయింపులు సరైనటువంటి విధానంలో జరగాలి అని చెప్పని కోరుతాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కనుక మీరు సక్రమ పద్ధతిలో చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని భూ కేటాయింపుల్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తామని చెప్పి కూడా చెప్తారు. ప్రభుత్వం తీరు ఎలా ఉంది అంటే బడాబాబుల్ని పెంచి పోషించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉంది అనేటువంటి దానికి ఉదాహరణే ఏదైతే ఈ లూలు మాల్ విజయవాడ నగరంలో తీసుకురావటం అనేటువంటి సంతోషమే. కానీ వ్యాపార సంస్థగా లేకపోతే పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టుకుని రావాలి. అంతేగాని ఒక సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం అతి చౌకగా కారు చౌకగా ఇవ్వటం అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వైజాగ్లో అవ్వచ్చు, విజయవాడ నగరంలో బస్టాండ్ చిన్నదైపోయిందని పలుమార్లుగా మనం డిమాండ్ చేసుకుంటాం కదా. దాన్ని ఎక్స్టెన్షన్ చేయండి, ప్రజలకు ఉపయోగపడే విధంగా పెద్దది చేయండి. అంతేగాని లూలు ఆయన అడిగాడని చెప్పేసి అడగంగానే ఈ ప్రభుత్వ భూములన్నీ మీరు కట్టబెట్టేస్తూ ఉంటే మీరు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారా లేకపోతే ప్రైవేటు వ్యక్తుల కోసం పనిచేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నాం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కారు చౌకగా ఇవాళ పేద ప్రజలు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ గోడు పట్టించుకోండి. పార్కుల స్థలాలు లూలులకి ఇస్తారు, లేకపోతే వేరే సంస్థలకు వేరే కట్టబెడతారు. అసలు మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ అనేటువంటిది ఏంటనేటువంటి ప్రజల యొక్క క్వశ్చను. ఇవాళ 3,000 కోట్ల రూపాయలైనటువంటి ఆస్తిని ఒక లూలు సంస్థ కట్టుబెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటనేటువంటి జనాల యొక్క క్వశ్చను. దానికి సమాధానం చెప్పాలా? ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఈ జీవోని రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.